ఈరోజు మా బంగారు తల్లి దగ్గర పక్కన కూర్చున్నాం. ఎవరో కాదు శ్రీనివాసరావు గారు భార్య భారతి గారు వాళ్ళ అమ్మగారు. మాకు పొద్దున గోంగూర పచ్చడితోటి మాకు అమ్మగారు మాకు పరిచయం వచ్చింది. ఎందుకంటే గోంగూర పచ్చడి పులిహోర అనే కాంబినేషన్ తిన్నాము. ఎవరు బాగా పెట్టి అసలు ఇంత కాంబినేషన్ ఇంత బాగుండదు ఏంటంటే అమ్మగారు నేను పేరు చెప్పారు. పొద్దున్న మీరు ఇందాక టెంకాయ పొద్దున్నే పూజ తెల్లారుజామున 5 గంటలకు పూజ చేసినప్పుడు చూశాను తల్లి మిమ్మల్ని. మీరు భక్తిగా ఉంటారు. ఓకే, మీరు శ్రీనివాసరావు గారికి భారతీ గారిని ఇచ్చేటప్పుడు ఏమనుకున్నారు? ఇంత పైజీగడ అవుతాడా, మా కూతురుని చేసుకున్నాడు, సాగు చూసుకుంటాడా, ఏ ధైర్యంతో ఇచ్చారు మీరు? శ్రీనివాసరావు ఇచ్చారు. మా అబ్బాయి బాగా చూసుకుంటాడని ఇచ్చావు. అప్పుడే వచ్చింది, అప్పుడే ధైర్యం ఉంది. అబ్బాయి తెలుసుగా, తెలుసు నీకు. అట్లా ఓ సొంత తమ్ముడని ఇచ్చావు. గుడ్. ఇచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయింది మీ కూతురు మ్యారేజ్ అయ్యి శ్రీనివాసరావు గారి? 26 సంవత్సరాలు. 26 సంవత్సరాలు మీ కూతురు బాగా చూసుకుంటున్నారు భారతి గారిని. వచ్చి మీ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, శ్రీనివాస కొట్టాడు అని ఇచ్చిందా? తిట్రయ్యా, ముగ్గురు కొట్టరు తిట్రు. ఇదేంటి అలాంటి అల్లు దొరికారు? అలాంటి అల్లులు దొరికారు. దేవుడికి మొదటి నుంచి కూడా థ్యాంక్స్ చెప్పు ఆయనకి. ఏ దేవుడిని పూజిస్తాను? రూపంలో అల్లుడు దొరికారు కదా. శివయ్య థ్యాంక్స్ శివయ్యకి. ఏమి ఇంతవరకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు మీకు వచ్చి? అమ్మ ఆయన కొట్టాడు, మా అల్లుడు కొట్టాడు అనుకోండి, ఎవరు ఇవ్వలేదు. పొద్దున్న చూసాను, నాన్నగారిని చూసాము. పొద్దున్న చూసాము. ఇల్లంతా కడతాను కూడా ఆయన బాగా కష్టపడ్డాడు. నిజమేనమ్మా సార్? దగ్గర కట్టించాడు ఇల్లు అన్నారు. నువ్వు ఎందుకు ఇల్లు మన పని చేయాలి కదా, ఎందుకు కడతావు అన్నావా నాన్నగారు? నువ్వు ఎందుకు అల్లుడైనా ఏమైందయ్యా, బాబు లేడయ్యా చెప్పారు. వాళ్ళే కొడుకులు, వాళ్ళే అల్లుళ్ళు. ఓ సొంత అల్లుళ్ళు అనమాట. మేనల్లుళ్ళే ఇద్దరు. మేనల్లుళ్ళు. అదే అంటే అట్లా అంత కొడుకులు అల్లుళ్ళు అంతా వాళ్ళే అనమాట. గుడ్ 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 బంగారు తల్లి. ఆ గోంగూర చట్నీ ఎట్లా అంత టేస్ట్గా ఉంది? గోంగూర చట్నీ వస్తుంది ఎలా అంత టేస్ట్గా ఉంది? ఎట్లా మాది మన చేలో గోంగూర తల్లి కాదు, కొనదేనా. ఏమేమి వేసారు గోంగూర? నేర్చుకొని చేసుకుంటారు. పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పుదీనాకు, కొత్తిమీర. ఓ అందుకే టేస్ట్ వచ్చింది. కొత్తిమీర పుదీనా కలిపింది, అది ఇంకా టేస్ట్ వచ్చింది. మా పులుపు రాలా, కొంచెం టేస్ట్ వచ్చింది. పొద్దున్న తిన్నాం గురుగారు, చూసా కదా మన పుదీనా కదా. నెయ్యితో తిరగమాత వేసావు, అందుకే అంత టేస్ట్ వచ్చింది. క్యూ పాయింట్ ఇక్కడ ఉంది కదా, నెయ్యితోటి. గుడ్ నా బంగారు తల్లి. చూస్తున్న పేచలు చూడండి, గోంగూర పచ్చడి గోంగూర వేసి ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు నొక్కటం కాదు, దాంట్లో కొత్తిమీర ఇంకా తల్లి పుదీనాకు నీతోటి ఫ్రై చేసింది. అల్లం ఎల్లిపాయ అన్నిటి కాంబినేషన్ లో గోంగూర చట్నీ అంత అద్భుతంగా ఉంది. మేము ఇక రోజు పొద్దున్నే పులిహారాలలో గోంగూర కలుపు తింటే అంత టేస్ట్గా ఉంది. అందులో బంగారు తల్లి చేసింది అనమాట. ఎందుకంటే నా మిత్రులారా ఏంటంటే, చూస్తున్న ప్రేక్షకులు వీళ్ళు ఏంటంటే, మనం ఏదైనా ప్రేమతోటి ఏదైనా మనం కానీ చేస్తే అది అంత అద్భుతంగా ఉంటుంది అనే శక్తి అంత అందరికీ ప్రేమతోటి అందరు తిని బాగుండాలని కోరికతోటి చేసింది అనమాట. ఓకే నా బంగారు తల్లి. ఓకే, థ్యాంక్ యూ.